ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే బోండా ఉమా వర్సెస్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నట్లు కాసేపు చర్చ జరిగింది. పవన్ కళ్యాణ్ ఫేషీపై బోండా సంచలన ఆరోపణలు చేయగా వాటిని పవన్ తోసిపుచ్చారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ ఈ కృష్ణయ్యపై విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా సంచలన ఆరోపణలు చేశారు. ఏదైనా పనిపై ఎమ్మెల్యేలు లెటర్లు పంపితే 30-40 సంవత్సరాల నుంచి ఇలాంటి ఎమ్మెల్యేలను చాలామందిని చూశామని కృష్ణయ్య అంటున్నారని అన్నారు. కానీ ఎమ్మెల్యేలు గెలిస్తే కృష్ణయ్య అక్కడ చైర్మన్ అయ్యారని గుర్తుపెట్టుకోవాలని ఉమా సూచించారు. కృష్ణయ్య దగ్గరికి వెళ్తే పవన్ కళ్యాణ్కు చెప్పాలని, కానీ ఆయన కలవడం లేదని చెబుతున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కృష్ణయ్య లాంటి వాళ్ళను సరిదిద్దాలి అని బోండా ఉమా అన్నారు. చాలా నిర్లక్ష్యంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అసలు ఉందా లేదా, అసలు ఆ బోర్డు కానీ దాంట్లో ఉన్న టాస్క్ ఫోర్స్ కానీ దాంట్లో ఉన్న మెంబర్ సెక్రటరీ కానీ ఎక్కడా కూడా పని చేస్తున్నట్టు ఎక్కడా కనపడతలేదు అధ్యక్ష. ఏదన్నా పని మీద వెళ్తే డిప్యూటీ సీఎం గారి పేరు చెప్తున్నారు అధ్యక్ష. ఆయన చేయొద్దన్నారు, ఆయన ఆఫీస్ నుంచి చెప్పాలి, ఆయన మాట్లాడాలి, ఆయన వెళ్తే కలవట్లేదు అని డైరెక్ట్గా చైర్మన్ గారు చెప్తారు అధ్యక్ష. అంటే ఎందుకు మాట్లాడుతున్నాం అధ్యక్ష, ఇప్పుడు ఈ ప్లాస్టిక్ని నిరోధించడం ఇది ఒక ఇష్యూ అయితే దానికి అయితే మరోవైపు బోండా ఉమా వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖండించారు. తాను అందుబాటులో ఉండడం లేదన్న వ్యాఖ్యలు సరిదిద్దుకోవాలని సూచించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సాధారణంగా ప్రజలతో కంటే పరిశ్రమలతో నేరుగా సంబంధాలు కలిగి ఉంటుందన్నారు. కానీ కృష్ణయ్య చైర్మన్ అయ్యాకే ప్రజల అనుమానాలకు సమాధానాలు ఇచ్చే ప్రయత్నం జరుగుతుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వ్యక్తిగత ఉద్దేశాలతో లక్ష్యంగా చేసుకొని ఆయన మాట్లాడినట్లు అనిపిస్తుందన్నారు. ఎమ్మెల్యే ఈ విధంగా వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చిందని ఆరా తీశారు. పరిశ్రమల కాలుష్యం నియంత్రించి నిబంధనలు అమలయ్యేలా చూస్తామని చెప్పారు. పరిశ్రమలు పారిపోయే పరిస్థితి కూటమి ప్రభుత్వం తీసుకురాదన్నారు. తమ పాలనలో గత ప్రభుత్వ విధానాలు కుదరవని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వారిది నేను ఆయన సరిదిద్దుకోవాలో లేదంటే నాకు తెలియదు, కానీ ఒక మాట అయితే చెప్పదలుచుకున్నాను. ఇది అందుబాటులో ఉండరు, ఇవన్నీ తప్పు. రాగానే మనకి చైర్మన్ గారికి కూడా చెప్పాను, ఫస్ట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఓపెన్ చేయమని. అదొక వాస్తవం ఏంటంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సామాన్య మనిషికి సంబంధం ఓన్లీ ఇండస్ట్రియల్ కనెక్టెడ్ అనుకుంటాను. ఇది ఫస్ట్ టైం కృష్ణయ్య గారు వచ్చాక వారికి తెలియజేసిన హీ హ్యాస్ ఓపెన్ ఇట్. ఎవరైనా సరే ఎనీ ఆఫీస్కి వెళ్ళిపోయి మీరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీస్కి వెళ్తే మీకు అది ఓపెన్గా ఉంటుంది. దానికి నేను బాధ్యత తీసుకున్న తర్వాత మొట్టమొదటి చేసిన అధ్యక్ష. కాకపోతే దీని మీద అవగాహన కల్పించాలి, అసలు వెళ్తే కొంత సమాధానం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఇస్ ఎక్సెసివ్. దీనిపైన మరింత సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ నాగకిషోర్ అందిస్తారు. నాగకిషోర్, అప్డేట్స్ ఏంటి? బోండా ఉమా వర్సెస్ పవన్ కళ్యాణ్ అన్నట్లుగా నిన్న అసెంబ్లీలో మనం చూసాం, ఏంటి దీనిపైన అప్డేట్? మనోజ్, థ్యాంక్ యూ. ఇక్కడ మనం చూసినట్లయితే నిన్న ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఒక ఆసక్తి పరిణామం చోటు చేసుకుని చెప్పుకోవచ్చు. శాసనసభలో ప్లాస్టిక్ కాలుష్యంపై ఎమ్మెల్యే గల్లా మాధవి అడిగిన ప్రశ్నకు పవన్ కళ్యాణ్ సమాధానం ఇచ్చారు. దాని అనంతరం కొన్ని అనుబంధ ప్రశ్నల్లో భాగంగా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పారిశ్రామిక కాలుష్యం గురించి ప్రస్తావించారు. ఏదైతే కాలుష్య బోర్డు ఉందో, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉందో, ఈ పొల్యూషన్ బోర్డుకి చైర్మన్ గా ఉన్నటువంటి పి కృష్ణయ్య పైన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా సంచలనమైనటువంటి ఆరోపణలు నిన్న అసెంబ్లీ సాక్షిగా చేశారు. ఏదైనా పనిపై ఎమ్మెల్యే లెటర్లు పంపితే 30-40 సంవత్సరాల నుంచి ఇలాంటి ఎమ్మెల్యేలు చాలా మందిని చూశాను, ఇలాంటి లెటర్లకు రిప్లైలు ఇవ్వాల్సిన పని కూడా లేదు అంటూ కృష్ణయ్య మాట్లాడుతున్నారు అంటూ కూడా అసెంబ్లీ సాక్షిగా దీని మీద పవన్ కళ్యాణ్ దృష్టికి అయితే బోండా ఉమా తీసుకురావడం జరిగింది. కానీ ఎమ్మెల్యేలు గెలిస్తేనే కృష్ణయ్య అక్కడ చైర్మన్ అయ్యారని గుర్తుపెట్టుకోవాలంటూ కూడా ఉమా మహేశ్వరరావు కొన్ని సూచనలు అయితే అక్కడ చేయడం జరిగింది. కృష్ణయ్య దగ్గరికి వెళ్తే పవన్ కళ్యాణ్కి చెప్పాలి, ఇది పవన్ కళ్యాణే చూసుకుంటారు, ఆయన మేము కలవడానికి కుదరట్లేదు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు చెప్పకుండా నేను ఈ పనులు చేయనంటూ కూడా పవన్ కళ్యాణ్ మీద నెడుతున్న నేపథ్యంలో కొంచెం పవన్ కళ్యాణ్ దీని మీద దృష్టి సారించేసి అలాంటి వ్యక్తులు ఎక్కువగా మీ పేరు వాడకుండా ఈ కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది రాకుండా కూడా చూడాలి అంటూ కూడా పవన్ కళ్యాణ్ దీని మీద సూచనలు కూడా చేయడం జరిగింది. మనోజ్, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ నాగకిషోర్.